హాయ్ హలో ఫ్రెండ్స్, మా యాత్ర ఛానల్కి స్వాగతం. నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశానండి. నాదైతే పాత ఛానల్ పోయింది కాబట్టి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు అందరూ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము మినపగారెలు తయారు చేసుకుందాము. మనం మినపప్పు 7-8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. చాలామంది ఏం చేస్తారంటే నైటే మినపప్పు నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ వేసుకుంటారు. నేనైతే పగలే నానబెట్టేసి మినపప్పు నైటు గ్రైండ్ చేసుకొని పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఎందుకంటే మనకు ఉదయాన్నే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసుకుంటే ఉదయాన్నే హడావుడి ఎక్కువగా ఉండదు. చూడండి, పిండి ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. పిండి మరీ లూజుగా ఉండకూడదు. మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిలోకి ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మనము చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి అది బాగా వేడైన తర్వాత మనము గారెలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఇలా చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే మోదుగాకుల మీద వేస్తున్నాను. ఇక్కడ మాకు అపార్ట్మెంట్లో మోదుగాకులు దొరుకుతాయి కాబట్టి నేను ఆకుల మీదనే వడలు చేస్తాను. మనము దేవుడికి నైవేద్యంగా కూడా ఈ మోదుగాకుల మీద పెట్టుకోవచ్చండి. చూడండి, ఇలా వడలు వేయంగానే పైకి వచ్చేటట్లు ఆయిల్ అయితే వేడైతేనే అలా వస్తాయండి, లేదంటే బాండీకి అతుక్కొని పోతాయి. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.